Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 107. నువ్వు కూడా బాగా మారిపోయావే. కన్న తల్లిని నా గురించి ఆలోచించకుండా వాళ్ళెవరి గురించో ఆలోచిస్తున్నావు. వాళ్ళు కనీసం నిన్ను కోడలుగా కూడా చూడలేదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు నన్ను దూరంగా ఉండమని చెప్తున్నావా అనగానే, అమ్మ వాళ్ళు కోడలుగా చూడలేదు, కూతురుగా చూశారు. అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం. అయినా ఇక్కడ నాకు బావకి పెళ్లి కాకపోవడానికి కారణం బావ, అత్తయ్య, మావయ్య మాత్రమే కాదు, నేను కూడా. నాకు అసలు బావ మీద అలాంటి ఫీలింగ్స్ లేవని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు వినిపించుకున్నావా? వినిపించుకోలేదు. పేరుకి బావ మరదళ్ళు అయినా కూడా మేమెప్పుడూ అలా లేము. మా మధ్య బావ మరదళ్ళ మధ్య ఉండే అట్రాక్షన్ లేదు. అందుకే మాకు పెళ్ళి అవ్వలేదు. ఒకవేళ నీ బలవంతం మీద పెళ్లి చేసుకుని మా ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదరక విడిపోతే అది బాగుంటుంది కదా అని అడిగింది ధాత్రి. నీకున్నంత బుద్ధి మీ అమ్మకుండుంటే నా జీవితం ఇలా ఎందుకు తగలబడేది? ఎప్పుడు గయ్యాళి గంపలాగా నోరేసుకొని అందరినీ సతాయించడం తప్ప మీ అమ్మకి మరొక పని లేదు. నీకు మీ బావకి పెళ్ళవ్వడమే పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అన్నట్టుగా ప్రవర్తిస్తోంది అని విశాలాక్షమ్మ కోపంగా చెప్పడంతో సత్యవతి వాళ్ళిద్దరిని మౌనంగా చూస్తుంటే, చూడు సత్యవతి, నిన్ను కానీ నీ కూతుర్ని కానీ ఎప్పుడు మేము మా కుటుంబం నుంచి వేరుగా చూడలేదు. అలా చూసుంటే నువ్వు చేయాల్సిన నీ కూతురు పెళ్లిని మేం చేయాలని అనుకున్న వాళ్ళమే కాదు. దాత్రి నాకు కర్ణంతో సమానం. వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు కాబట్టి పెళ్లి చేయలేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే అంత ఇష్టం ఉందని చెబితే నేనే పెళ్లి చేసేదాన్ని అంది వసుంధర. సత్యవతి అందరినీ కోపంగా చూస్తూ ఉంటే, దానికి చెప్పిన ఆ మొండి గోడలకి చెప్పిన ఒకటే చెల్లమ్మ, మీరు దాని మాటలు పట్టించుకోకండి అని సత్యం కూడా చెప్పేసరికి, ధాత్రి నీకు నచ్చినవి తీసుకోమ్మా అని చెప్పేసరికి, వద్దులే అత్త, మా మమ్మీ మాటలతో నాకు ఉత్సాహం, ఇంట్రెస్ట్ మొత్తం పోయింది, నాకేం వద్దు అని చెప్పి ధాత్రి లేచి వెళ్ళిపోవడంతో, నేను మాట్లాడతాను అత్తయ్య అని దక్ష ధాత్రి వెనుక వెళ్ళి ఆమె చేయి పట్టుకుని షాపింగ్ మాల్లో ఉన్న క్యాంటీన్కి తీసుకువెళ్ళి, పిన్ని ఏదో మాట్లాడిందని అత్తయ్య వాళ్ళు కొనిపించే నగలొద్దంటావేంటి నువ్వు అని అడిగింది దక్ష. నా మీద ప్రేమతో అత్తయ్య వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. దాని మమ్మీ అర్థం చేసుకోలేకపోగా వాళ్ళని విసిగిస్తోంది. మరి నిన్న ఇంకా ఏం చేయమంటావక్క? మా అమ్మకి పుట్టింటి ఆస్తి వస్తే చాలు, పెద్ద ఇంటికి నేను కోడలుగా వెళ్తే చాలు, అంతకుమించి ఆ తర్వాత జీవితం గురించి ఆలోచించలేకపోతుంది. డబ్బు ఒకటే జీవితమా? ఇష్టం, ప్రేమ, ఫ్రెండ్లీ కుటుంబం అక్కర్లేదా అనగాని, అవన్నీ నువ్వు వరుణ్ సంతోషంగా కాపురం చేసుకుంటున్నప్పుడు పిన్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి నువ్వు ఆవేశపడకు. రా, నీకు నచ్చిన నగలు తీసుకో, లేదంటే అత్తయ్య బాధపడతారు అంది దక్ష. అక్క, అత్తయ్య నాకు డబ్బులు పెడుతోందని నీకేమి కోపంగా, ఇబ్బందిగా లేదా అని ధాత్రి ఆశ్చర్యంగా అడిగేసరికి, నాకెందుకు ఇబ్బందిగా ఉంటుందని దక్ష అంతకంటే అయోమయంగా అడిగేసరికి, అదే, ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి కోడలివి. అత్తయ్య వాళ్ళు చేసే వృధా డబ్బుల మీద మీ జీవితం, మీ పిల్లల జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే అడుగుతున్నాను అనగానే, ధాత్రి, నువ్వు చాలా మందిని, నీ చుట్టుపక్కల వాళ్ళని చూసి నన్ను కూడా అలాగే అనుకుంటున్నావు. కానీ నేను అంత కుంచిత మనస్తత్వం ఉన్నదాన్ని కాదు. పోనీ నా అత్తగారిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యి ఉంటే నేను అలా ఆలోచించేదాన్నే. కోట్లకి కోట్లు ఆస్తున్నప్పుడు వాళ్ళ మేనకోడలికి వాళ్ళు కానుకలు ఇచ్చుకోవడంలో తప్పే ఉంది అని అంది దక్ష. అంత సింపుల్గా చెప్తున్నావు, మరి పని వాళ్ళకి బంగారు కాసులు పెడతానంటే ఎందుకు వద్దన్నావు అనగానే, చూడు దాత్రి, నీకు నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్తాను, దృష్టిలో పెట్టుకో. మన గొప్పతనం చూపించుకోవడానికి చేసే దానాలు వృధా అయిపోతాయి.
దానివల్ల అవతల వాళ్ళకి లాభం ఎంత ఉంటుందో తెలియదు కానీ మనమే మనకి ఇంత ఉందని చూపించుకోవడం జరుగుతుంది. అందుకే వద్దని చెప్పాను. అదే కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు కలకాలం చల్లగా ఉండమని దీవిస్తారు. మనిషికి డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, బట్టలు ఇచ్చినా ఇంకా ఇంకా కావాలన్న ఆశ ఉంటుంది. అదే అన్నం మాత్రమే కడుపుకి పట్టినంతే తింటాడు. అందుకే అన్నదానం అన్ని దానాల్లో గొప్పది అంటారు. అందుకే అన్నదానం చేయండి. అనవసరంగా పని వాళ్ళకి లేనిపోని ఆశలు పెట్టొద్దు అని మాత్రమే నేను చెప్తాను. కానీ నీకివ్వడంలో తప్పే ఉంది? పెళ్ళనేది జీవితంలో ఒకసారి చేసుకుంటాము. ఆ ఒక్కసారి చేసుకున్నప్పుడు కానుకలు ఇవ్వకపోతే ఇంక బంధాలకి, బంధుత్వాలకి అర్థమే ఉంది? మా అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళకి నాకు బంగారం పెట్టడం కష్టమే. అలాంటిది వాళ్ళు ఇంకొకరికి కానుకలు ఇచ్చే పొజిషన్‌లో లేరు కాబట్టి వాళ్ళని కష్టపడొద్దని చెప్పగలను కానీ, కానుకలు ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారు కదా మా అత్తయ్య వాళ్ళు. అప్పుడు నేను అడ్డు చెప్పడం తప్పు అవుతుంది. వాళ్ళని అగౌరవపరిచినట్టుగా అవుతుంది. పైగా నువ్వు అక్క, అక్క అని పిలుస్తావు. నేనది మాట వరుసకి పిలిచావని అనుకోలేదు. నా సొంత చెల్లెలు అని అనుకున్నాను. నా అత్తగారింటి సొమ్ము అంటే నాకు కూడా భాగం ఉంటుంది కదా! నా చెల్లెలికి పెడుతుంటే వద్దని నేనెందుకు చెప్తాను అని అంది దక్ష. దక్ష మాటలకి ధాత్రి మనసు నిండిపోవడంతో వెంటనే దక్షతో కలిసి నగలు సెలెక్ట్ చేసుకోవడానికి రావడంతో వసుంధర, విశాలాక్షమ్మ చాలా సంతోషపడితే, చూసావు కదా వాళ్ళు మన సంబంధం వద్దనుకుని దక్షని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అర్థమైందా నీకు? ఆ అమ్మాయి గుణం ఏంటో అర్థమైందా నీకు? అని సత్యం భార్య వైపు చూసేసరికి సత్యవతి కోపంగా లేచి బయటికెళ్ళిపోయింది. నగలు కొనుక్కొని బయటకొచ్చిన తర్వాత బట్టల షాప్‌కి వెళ్ళి బట్టలు కూడా తీసుకున్నారు. ఎలాగో నేను ఒప్పుకున్న అబ్బాయితో పెళ్లి జరగడం లేదు. నాకు సంబంధం లేకుండానే నా కూతురు పెళ్లి జరుగుతోంది కాబట్టి, కనీసం పెళ్ళైనా సరే మా అమ్మ వాళ్ళ ఊర్లో జరగాలి. సిటీలో వద్దు అని సత్యవతి చెప్పేసరికి అలాగే కానివ్వు అంటూ అందరూ ఊరికి బయలుదేరి అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే, వరుణ్ వాళ్ళు కూడా పెళ్ళికి 10 రోజుల ముందు ఊరికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోనే మన పెళ్లి జరిగితే రోజు నిన్ను కలిసేవాణ్ణి. నిన్ను ఊరికి తీసుకువెళ్ళిపోయారు. నిన్నస్సలు చూడలేకపోతున్నానని వీడియో కాల్‌లో కనిపిస్తున్న ధాత్రిని బెంగగా చూస్తుంటే, డైరెక్ట్‌గా చూసినా, వీడియో కాల్‌లో చూసినా నీకు కనిపించేది ఈ మొహమే కదా వరుణ్! ఎందుకంత దిగులు పడుతున్నావు? అని అడుగుతూ వాళ్ళ అమ్మమ్మ చేసుకొచ్చి ఇచ్చిన అరిసెలు తింటూ వరుణ్‌తో మాట్లాడుతోంది ధాత్రి. అయినా కూడా నాకు నిన్ను డైరెక్ట్‌గానే చూసి బైక్ మీద సిటీ అంతా తిరగాలనుంది అనగానే, పెళ్ళయ్యాక అలాగే తిరగొచ్చు కానీ ఫోన్ పెట్టేసి, "నువ్వు పడుకో అది కూడా పడుకుంటుంది" అని విశాలాక్షమ్మ రాగానే ధాత్రి, వరుణ్ ఇద్దరు కంగారు పడి ఒకరినొకరు చూసుకుంటూ, "ఎలా ఉన్నారు నానమ్మ" అని వరుణ్ పలకరించేసరికి, "బాగానే ఉన్నానురా పెళ్లి కొడకా. పెళ్లి పనులు ఎంతవరకొచ్చాయి?" అనగానే, "ఆల్మోస్ట్ పూర్తయ్యాయి నానమ్మ. పెళ్లి బట్టలు కూడా వచ్చేశాయి. బంధువులొచ్చేశారు. క్యాటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చేశాం. ఊరికి బంధువులందరినీ తీసుకొని రావడానికి బస్సు మాట్లాడేశాను. ధాత్రికి చేయించాల్సిన నగలు, పెళ్లిలో పెట్టాల్సిన నగలు కూడా రెడీగా ఉన్నాయి" అనగానే, "పర్వాలేదు పెళ్ళికి బాగానే తొందరపడుతున్నావని" ఆవిడ పప్పు, ఆవకాయ, నెయ్యి వేసి తీసుకొచ్చిన అన్నం ముద్దలు ముద్దలు మనవరాలికి తినిపిస్తుంటే, "కొంచెం గ్యాప్ ఇవ్వవే బాబు. నేనెక్కడ మధ్యలో వచ్చి మాట్లాడతానో అని అన్నం అలా కుక్కేస్తున్నావు" అని అంది ధాత్రి. బుగ్గల నిండుగా అన్నం పెట్టుకుని ముద్దుగా ఉన్న ధాత్రిని చూసి నవ్వుకున్నాడు వరుణ్. ఇంటి వెనుక పెరట్లో కర్ణ ఒడిలో కూర్చుని నిండు చందమామను చూస్తూ అతని గుండెల మీద వాలి, "ఊరికి ఇంత త్వరగా మళ్ళీ వస్తానని నేను అనుకోలేదు" అని అంటున్న దక్ష నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె కంఠం చివర ముద్దులు పెడుతూ, "నేను కూడా నా బేబీతో ఇంత దగ్గరగా ఉంటానని అనుకోలేదు" అనగానే అతని చెంప మీద చేవేసి ఇద్దరు చల్లగాలిని ఫీల్ అవుతూ కూర్చున్నారు.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.